హాయ్ నమస్తే అండి. బూందీ తీసి పని లేకుండా, టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా, టేస్ట్‌లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మోతీచూర్ లడ్డు తయారు చేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పులు శనగపిండిని జల్లించుకుని తీసుకోండి. అందులో కప్పున్నర దాకా వాటర్ అయితే వేసుకోవాలి. అందులో చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని ఉండలు లేకుండా పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న పిండిని గోరువెచ్చగున్న ఆయిల్లో కొద్ది కొద్దిగా గరిటెతో అయితే పిండిని అయితే వేసుకోవాలి. దీనికంటే ఒక షేప్ అయితే ఏమీ అవసరం లేదు. ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇది మరీ ఎక్కువ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం బూందీ ఎలా వేయించుకుంటాం అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇది కాస్త వేగాక ఇలా ఆయిల్ నుంచి తీసేసుకుని కాస్త చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోండి. వేరొక బౌల్లో కప్పున్నర దాకా పంచదార వేసుకుని ఒక కప్పు వాటర్ అయితే వేసుకుని పాకాన్ని కరిగించుకోవాలి. అందులో ఒక స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా ఫుడ్ కలర్ని వాటర్లో కలుపుకుని వేసుకోండి. ఇలా తీగ పాకం వచ్చాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బూందీని కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే దగ్గరికి ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా కాస్త దగ్గర పడ్డాక అందులో ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని కాస్త దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కాస్త చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూల కింద చుట్టుకోవాలి. ఇలా ఒక గరిటె అయితే తీసుకుంటే లడ్డూలు అన్నీ ఒకటే షేప్లో అయితే వస్తాయి. చెయ్యికి నెయ్యి రాసుకొని ఇలా లడ్డూల కింద చుట్టుకుంటే అంతే అండి, ఎంతో ఈజీగా మనం మోతీచూర్ లడ్డూలు అయితే తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.